ఫెర్టిలిటీ అమ్మా అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. బ్యాక్ పెయిన్ అనేది చాలా మందిలో సాధారణంగా వచ్చే సమస్య. ఆ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు చాలామంది తట్టుకోలేక స్ప్రేస్ యూస్ చేస్తూ ఉంటారు. బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి బెల్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు. డాక్టర్ ట్రీట్మెంట్ వరకు వెళ్తూ ఉంటారు. మరి ఈ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ విషయాలన్నీ మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యులు బాలకిషన్ గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. నమస్కారం సార్, అయితే ఇప్పుడున్న జాబ్స్ అన్నీ కూడా ఎక్కువసేపు కూర్చొని పని చేయాల్సి వస్తుంది. చేసే జాబ్స్ వల్ల కూడా చాలామందికి 80% వరకు కూడా ఎక్కువ బ్యాక్ పెయిన్స్ అని చెప్తూ ఉంటారు. మరి ఈ బ్యాక్ పెయిన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా ఆ బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ అవుతాం మనం? అసలు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ బ్యాక్ పెయిన్ రావడానికి కాగల కారణాలు ఏంటి అనేది చూస్తూ ఉండాలి తప్పేసి. ఎందువల్ల వస్తుంది, వాట్ ఈస్ ద రీజన్ అనేది చూడాలి. బిహైండ్ రీజన్ చూస్తే నేను దానికి మనం ఏం చేయాలనేది చూడవచ్చు. రీజన్ ఏంటి అంటే అత్యధిక ఎక్కువ బరువులు మోయడం, సరైన యాంగిల్స్లో మనం ప్రయత్నం చేయలేకపోవడం, ఇలా పర్టికులర్ పొజిషన్లో కింద ఏదైనా థింగ్ వస్తువు ఉంటే కూర్చొని తీయాలి. అలా కాకుండా ఇలా వంగేసి తీస్తూ ఉంటాం, ఇలా వంగిపోయి అలా కాదు. కొన్ని సందర్భాల్లో సైడ్ ఆఫ్ ద వ్యూ ఇక్కడెక్కడో ఉంటుంది, ఇలా వెనక్కి ఇలా తిరిగిపోయి తీస్తుంటాం. అలా తీయకూడదు, పూర్తి టర్న్ టు దట్ సైడ్, ఆ పూర్తి అటువైపు తిరిగి తీసుకోవాలి. ఇలా మనం చేస్తున్నటువంటి కొన్ని రకాల మిస్టేక్స్, తప్పుల వల్ల బ్యాక్ పెయిన్ ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా చూస్తే మరి మీరు అన్నట్టుగా సిట్టింగ్ జాబ్స్ అంటే నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అఫీషియల్ జాబ్స్, అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ విత్ ఇన్ ద ఆఫీస్, క్లారికల్ గ్యాడర్ అంతా కూడా కూర్చొనే జాబ్ చేస్తారు వాళ్ళు. ఎప్పుడో ఏళ్ళ తరపు నుంచి ఉన్నాయి కూర్చొని చేస్తున్న జాబ్స్. ఈ మధ్య ఇలా ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ చేయడం కూర్చొని కదలకుండా చేస్తారని ఒక ఫోబియా ఉంది. కానీ ఎప్పటి నుండో కూర్చొని చేస్తున్న జాబ్స్ చాలా ఉన్నాయి. దట్ ఈస్ క్లారికల్ జాబ్, మినిస్ట్రల్ జాబ్ అని అంటారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ సైడ్ ఉంటాయని కూర్చొని చేసే జాబ్స్, ఎటు కదలరు, ఎప్పటి నుండో ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళకి ఎక్కువగా లేవు, బాధించలేవు వారిని. కారణం ఏంటి? వాళ్ళు కూర్చొనే జాబ్ చేస్తారు, వీళ్ళు కూర్చొనే జాబ్ చేస్తారు. కారణం ఏంటంటే వీళ్ళు కదలకుండా ఎక్కువసేపు కళ్ళతో కంప్యూటర్ స్క్రీన్ని చూస్తూ ఉంటారు. ఈ క్లారికల్ జాబ్స్ వాళ్ళు కూర్చొని రాస్తూ ఉంటారు. తేడా అదొకటే. మెడల్లో నిలబడిపోయి ఉంటాయి వాళ్ళకి, అందుకని సర్వైకల్లో ప్రాబ్లం వచ్చేసి కింద బ్యాక్ పెయిన్ వరకు వెళ్తుంది. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఎక్కువ అందువల్ల అవుతుంది, కారణాలు. తర్వాత ఒకే పొజిషన్లో అలాగే కూర్చొని ఉంటారు, ఎక్కడ కదలరు. లేస్తే పనిపోతుందా, లేస్తే ఏదన్నా అవుతుందా అన్నట్టుగా లేవరు సాఫ్ట్వేర్ జాబ్. అదే క్లారికల్ జాబ్ చేసే వాళ్ళు అలా కాదు. 5-6 పేజెస్, ఒక 50 పేజీలు రాసిన తర్వాత లేసి బయటకు వెళ్ళిపోతారు. టీ బ్రేక్ అనేది తిరిగేసి వస్తారు. అంటే బ్రేక్ లేకుండా ఎక్కువ దట్ ఈస్ సేమ్. తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళంతా కూడా చైర్స్ సాఫ్ట్గా ఉండాలని వంగిపోయే చైర్స్ తెచ్చుకుంటారు. బెండ్ చైర్స్ వాడకూడదు. పూర్వకాలంలో ఆఫీస్లో వాడేటి, ఇప్పుడు మీరు కూర్చున్నట్టుగా సమతలంగా నిటారుగా ఉంటుంది. సేమ్ మనం కూర్చున్న 2 చైర్స్ అలాగే ఉన్నాయి. సో అలాంటి చైర్స్ వాడాలి పూర్వకాలం ఆఫీస్లో. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఇప్పుడు కూడా ఆఫీసులలో అలాంటి చైర్సే ఉంటాయి, వుడెన్వి. దెన్ స్ట్రెయిట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ అంతా కూడా స్ట్రెయిట్ నిటారుగా ఉంటుంది, బ్యాక్ సపోర్ట్ అంతా. అందువల్ల వాళ్ళకి పెయిన్ రాదు. అదొకటి. కింద కుషన్ ఏముండదు, డైరెక్ట్ హార్డ్గా ఉంటుంది, అందువల్ల పెయిన్ రాదు. వీళ్ళు అలా స్పాంజ్ సీట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాక్ సపోర్ట్ ఉండదు. బ్యాక్ సపోర్ట్ ఇలా అనగానే వెనక్కి వెళ్ళిపోతుంది పడుకునేటట్టుగా. దట్ ఈస్ ద మైనస్ పాయింట్ అనమాట. ఇంతవరకు ఎవరికి తెలియదు, ఇప్పుడు చెప్పగలుగుతున్నాం. సో దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ రావడానికి అది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వాళ్ళకి రావడానికి అత్యంత కారణం ఇది మాత్రమే అని చెప్పొచ్చు. వరుసగా కూర్చొని పనిచేయడం, అలాగే రిలాక్స్గా వెనక్కి వంగిపోతున్నాం అనుకోవడం ఒకటి. ఆ చైర్స్ వాడకూడదు. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. సార్, ఇట్లా ఎక్కువ టైం అంటే గంటలు కొద్ది మధ్యలో బ్రేక్ తీసుకోకుండా ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్తారు. ఇందులో వాస్తవం అది కూడా కొంతవరకు ఛాన్సెస్ ఉంది. కూర్చొని అలాగే చేస్తుంటారు, ఏ పని చేయరు, కదలరు. కూర్చొని టీ తాగుతారు, కూర్చొని నీళ్ళు తాగుతారు. అలా కాదు, కొంత కదలాలి. నీళ్ళు తాగాలన్నా కూర్చొని తాగుతుంటే లేదా పడుకొని తాగుతుంటే
పొలమారిపోయి నీళ్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే, సో మనం తీసుకునే ఆహారం సమాంతరంగా జీర్ణాశయంలోకి వెళ్ళదు అని చెప్పడానికి. అందుకే బ్రేక్ తీసుకొని మధ్య మధ్య గంటకి 2 గంటలు ఒకసారి 10 నిమిషాలు 5 నిమిషాలు అలా రెస్ట్ తీసుకుని అటు ఇటు 4-5 సార్లు పచార్లు వేసి నడిచి కూర్చొని మళ్ళీ పని చేసుకోవడం ఎంతైనా అవసరం. ఓకే, అది కొంతవరకు బ్యాక్ పెయిన్ రాకుండా కాపాడుతుంది. ఓకే, మరి బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఆయుర్వేద పరంగా ఎలాంటి మెడికేషన్ యూజ్ చేస్తే మంచిది అంటారు? మెడికేషన్ కన్నా కూడా ఈ బ్యాక్ పెయిన్ వచ్చే వాళ్ళకి కొంత ఎక్సర్సైజ్ అవసరం. హోమ్లీ ఎక్సర్సైజ్, బ్యాక్ బోన్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ మేము చేపిస్తూ ఉంటాం. అదేంటంటే ఎక్స్పర్ట్ డాక్టర్స్, మాలాంటి అనుభవజ్ఞులైన డాక్టర్స్ ఆధ్వర్యంలో మేము చెప్పినటువంటి ఎక్సర్సైజ్ మాత్రమే చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాని గంటల తరబడి అలా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. అలా చేయడం వల్ల నొప్పి పెరిగిపోతుంది తప్ప తగ్గదు. ఇష్టం వచ్చినట్టుగా టీవీలో చూసి వాళ్ళు ఏదో చెప్తుంటే మనం చేయడం కానీ ఇలాంటివి అసలు చేయకూడదు. తప్పనిసరిగా బై పర్సన్ డైరెక్ట్ ప్రజెంటేషన్లో చేయించుకోవాలి. అలా వాళ్ళ ఆధ్వర్యంలో మాలాంటి ఎక్స్పర్ట్స్ ముందు వాళ్ళతో పాటే నేర్చుకుని చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే వాళ్ళతో చేయించుకుంటే బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. ఇంకొక కారణం టెక్నికల్గా చూసినట్టయితే వెన్నుపూస మధ్యలో గ్యాప్స్ రావడం, సియాటికా బోన్ దగ్గర గ్యాప్ రావడం, ఇలా ఈ విధంగా వెన్నుపూస ఈ విధంగా ఉంటుంది స్పైన్. ఇక్కడ కింద సియాటికా బోన్ అంటారు. ఈ కింది ప్రాంతంలో L7 L6 మధ్యలో ఇలా గ్యాప్స్ వస్తాయి. దీని ఎప్పుడు ఒక నరువు ఉంటుంది, సియాటిక్ నరువు. ఇలా గ్యాప్స్ వచ్చేసి ఇలా బెండ్ అవుతుంటుంది. ఇలా బెండ్ అవ్వడం వల్ల నరువు పైన చాలా ప్రెజర్ పడుతుంది. ప్రెజర్ పడి లాగినట్టు నొప్పి రావడం, పాదం వరకు పూర్తిగా నరం పట్టేయడం, తిమ్మిరి రావడం, నడవలేకపోవడం, విపరీతమైన నొప్పి రావడానికి ప్రధాన కారణం అన్నమాట. దాన్ని డిస్క్ ప్రొలాప్షన్స్, డిస్క్ బల్జ్డ్ అని చెప్పేసి, న్యారోయింగ్ ఆఫ్ నర్వ్ అని చెప్పేసి వైద్య పరిభాషలో చెప్పడం జరుగుతుంది. సో ఇది ఏది ఏమైనా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేస్తూ ఉంటే కొంతవరకు మనం బ్యాక్ పెయిన్ని తగ్గించుకునే అవకాశం తగ్గించే అవకాశం ఉంది. ఓకే, మీరు ఎక్సర్సైజ్లు అని మెన్షన్ చేశారు కదా, ఇప్పుడు సూర్య నమస్కారాలు కానీ చిన్న చిన్న రిలీఫ్ ఎక్సర్సైజెస్ అనేవి చెప్తారు. అవి పని చేయవు. బ్యాక్ పెయిన్కి ఇట్ ఈస్ పర్టికులర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. వాళ్ళకి ఎంత వెయిట్, వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ పర్సన్ అండ్ లైఫ్ స్టైల్ ఆఫ్ దట్ పర్సన్, ఒక్కో పర్సన్ ఒక్కోలా ఉంటుంది. వాళ్ళకి అవసరాన్ని బట్టి ఎక్సర్సైజ్ చెప్పడం జరుగుతుంది. ఎంతసేపు చేయాలి, హౌ మచ్ టైం విల్ బి రిక్వైర్డ్, వాళ్ళకి ఏ విధంగా చేయాలి, ఎంతసేపు చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఏ టైంలో చేయాలి అది కూడా ఉంటుంది ప్రధానంగా. అలా చేపిస్తూ ఉంటే తగ్గుతుంది. ఇంకా ఆహారం విషయంలో వచ్చినట్లయితే రెడ్ మీట్, మటన్ తినకూడదు, ఫ్రాన్స్, తర్వాత ఎండు చేపలు తినకూడదు నాన్ వెజిటేరియన్. వెజిటేరియన్స్ అయినట్లయితే ఎవరైనా వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ తువర్ దాల్, కందిపప్పు తినకూడదు అసలే. కందిపప్పు అండ్ పన్నీర్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ ఎవరూ తినకూడదు. ఇదంతా కూడా ప్రధానంగా ఈ బోన్స్ మీద, బోన్ డెన్సిటీ మీద, ఎముకల యొక్క మందం పైన, వాటి యొక్క పటుత్వం పైన వాటి ప్రభావం చూపిస్తుంది. కనుక అలాంటి ఆహారం తీసుకోకూడదు. అయితే ఈ ట్రీట్మెంట్ తీసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరే చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్ దగ్గర మాత్రమే ఎక్సర్సైజెస్ కానీ ఏదైనా తీసుకోవాలని చెప్పి. మరి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? దీని ఇంకా ఆయుర్వేదంలో అత్యంత అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి, బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ తీసుకొని వాడుతూ ఉన్నట్లయితే ఈ బ్యాక్ పెయిన్ సంబంధిత వ్యాధులు, నడుము నొప్పి అలాంటివి పూర్తిగా తగ్గించుకోవచ్చు. దానికి కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఆర్థోపెన్ తైలం అని చెప్పేసి ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఆర్థోయోగ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అది కూడా ఉదయం సాయంత్రం వాడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ బ్యాక్ పెయిన్ నుంచి పూర్తిగా రిలీఫ్ పొందవచ్చు. ఓకే, సో చాలా మూలికలు కలిపి 10 రకాల ఆయుర్వేద మూలికల హెర్బ్స్ కలుస్తూ ఉంటాయి. దట్ ఈస్ తైల పాక విధానంతో తయారు చేస్తున్నాం కనుక చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. స్మూత్ మసిల్ పెయిన్ కానీ, బోన్ పెయిన్ కానీ, ముఖ్యంగా బ్యాక్ పెయిన్కి చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వచ్చు. దీంతో పాటుగా ఆర్థోయోగ్ అని ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ కూడా కాంబినేషన్లో వాడినట్లయితే అత్యంత త్వరగా రిలీఫ్ అవుతుంది. ఓకే, ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు బ్యాక్ పెయిన్ నుంచి కూడా రిలీఫ్ అవ్వచ్చండి. అండ్ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు కూడా మా సొంత వైద్యం కాకుండా ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గర, ఎందుకంటే మరీ సివియర్ అయ్యే సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ని కన్సల్ట్ చేసి మెడికేషన్ కానీ ఎక్సర్సైజ్ కానీ తెలుసుకుంటే మంచిది. థ్యాంక్ యూ అండి.